మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలములలో చెట్లు ఫలించును. మీకు వర్షాకాలంలో నేను మీకు వర్షం ఇస్తాను, మీ భూమి పంటలనిస్తుంది, మీ పొలముల చెట్లు ఫలిస్తాయి. ఇది ఒక వాగ్దానం ఇశ్రాయేలు ప్రజలకి. ఇది ఒక వాగ్దానముగా మనం చూస్తున్నాం. దేవుడు వారి కొరకు వర్షాకాలంలో వర్షాలు కురిపిస్తాడు. వారి యొక్క పంటలు పండుతాయి, వారి పొలముల్లోని చెట్లన్నీ కూడా ఫలిస్తాయి. అలాగూ దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వారిని కానీ వారి యొక్క దేశాన్ని కానీ దేవుడు విడిచిపెట్టకుండా వారి మీద దేవుడు తన కనుదృష్టి ఉంచి వారిని ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి కార్యాలు ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి మనము ఆయన వాగ్దానాలను బట్టి ఎంతైనా నమ్మాలి. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 11-12 వచనాల్లో మనం చదివితే, మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్ష జలమును త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టే దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దైవజనుడైన మోషే తెలియచేస్తున్నాడు, నది దాటి మీరు స్వాధీనపరుచుకోవటానికి వెళ్ళుచున్న దేశం ఎలాంటిదో చెప్తున్నాడు. ఆ దేశము కొండలు లోయలు కలిగినటువంటి దేశం. ఆ దేశము మీద ఆ దేశము ఆకాశ వర్షములు వర్ష జలము త్రాగును అని చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. ఆ దేశాన్ని దేవుడు లక్ష్య పెడతాడు. ఆ దేశాన్ని దేవుడు నిర్లక్ష్యము చేయడు. ఆ దేశాన్ని ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా ఇచ్చాడు గనుక ఇశ్రాయేలీయులు దేవుని స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యానికి కనాను దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఇశ్రాయేలు దేవుని స్వాస్థ్యం, కనాను దేశం ఇశ్రాయేలు స్వాస్థ్యం. కనుక ఈ స్వాస్థ్యాల మీద దేవుడు తన వర్షాన్ని కురిపిస్తాడు. ఆ స్వాస్థ్యాలను ఆయన లక్ష్య పెడతాడు. ఆయన నిర్లక్ష్య పెట్టేవాడు కాదు, ఆయన మర్చిపోయేవాడు కాదు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా ఆ స్వాస్థ్యం మీదే ఉంటుంది. ఆ స్వాస్థ్యము ఆకాశ వర్ష జలమును త్రాగేటువంటి స్వాస్థ్యం అది. కనుక ఆ స్వాస్థ్యము మీద ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. స్వాస్థ్యం మీద వర్షాన్ని కురిపించి ఎంతగానో దేవుడు వారిని బలపరుస్తున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక అందుకొరకు అక్కడ అంటాడు, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి అని చూస్తాం.
ఆ యొక్క స్వాస్థ్యము అలసి ఉండగా దేవుడు ఆ స్వాస్థ్యాన్ని బలపరిచాడు. ఆ స్వాస్థ్యాన్ని బలపరిచి ఎంతగానో ఆయన వారికి కృప చూపినట్లుగా మనము దేవుని వాక్యలో చూస్తాం. 10వ వచనం అంటాడు, నీ సమూహము దానిలో నివసించును దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయం కలుగు చేశావు. దేవుడు ఆ స్వాస్థ్యానికి అనుగ్రహము చూపాడు. ఆ అనుగ్రహమును బట్టి వారికి సదుపాయాలు కలిగినట్లుగా లేఖన భాగములో మనం చూస్తున్నాం. కనుక ఆ దేశము మీద, తన స్వాస్థ్యము మీద దేవుడు కనుదృష్టి ఉంచాడు అని, ఆ దేశాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు అని మనము ఈ యొక్క కీర్తన భాగంలో చాలా చక్కని మాటలు మనం చదువుతూ ఉన్నాం. 15వ వచనం చదివితే అక్కడ రాయబడుతుంది, బాషాను పర్వతము, దేవపర్వతము, బాషాను పర్వతము, శిఖరములు గల పర్వతం, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసిస్తాడు. యెహోవా నిత్యము అందులోనే నివసిస్తాడు. అది దేవుడు కోరుకున్నటువంటి స్థలం. అది దేవుడు కోరుకున్న స్థలం, దేవుడు కోరుకున్న స్వాస్థ్యం. అది దేవుడు కోరుకున్న స్వాస్థ్యము గనుక, దేవుడు కోరుకున్న స్థలము గనుక దేవుడు నిత్యము అందులోనే నివసిస్తాడు అని చూస్తాం. దేవుడు నిత్యము అందులోనే నివసిస్తాడు. ఆయనకు ఆ స్వాస్థ్యములో ఉండటం, ఆ దేశములో ఉండటం, తన ప్రజలతో ఉండటం ఆయనకి ఎంతో ఇష్టం. కనుక తన ఇష్టాన్ని బట్టి ఆయన గొప్ప కార్యాన్ని అక్కడ జరిగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు తన స్వాస్థ్యాన్ని ఎంతగానో ఆశీర్వదించాడు, ఎంతగానో దీవించాడు. 28వ వచనంలో చూస్తాము, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము అని అంటాడు. కనుక దేవుడు నీ కొరకు బలము కలుగా నియమించి ఉన్నాడు. నువ్వు బలపరచబడినట్లుగా, నీవు శక్తి పొందినట్లుగా దేవుడు నీకు బలము కలుగా నియమించాడు. కనుక మా కొరకు చేసిన దానిని బలపరచు అని అంటాడు. ప్రార్థన చేస్తున్నాడు, మా కొరకు ఏం చేసావో నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచు అని చెప్పి అడుగుతున్నాడు. బలపరచు అని అడుగుతూ దేవునికి ఎంతగానో మొరపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు ఆ స్థలాన్ని, ఆ స్వాస్థ్యాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ దేశాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. దానిని దేవుడు తనకు స్వాస్థ్యముగా చేసుకున్నాడు. ఆ స్వాస్థ్యము మీద దేవుని కనుదృష్టి ఉంది. ఆ దేశమును దేవుడు ఎంతగానో కాపాడుతున్నట్లుగా మనము లేఖనములో చూస్తూ ఉన్నాం. 29వ వచనంలోకి వచ్చేసరికి చెప్తున్నాడు, యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చుదురు. అది రాజులు నీ యొద్దకు కానుకలు తీసుకొని వస్తారు. యెరూషలేమును ప్రేమిస్తారు. యెరూషలేములోని ఆలయము కొరకు వస్తారు.
యెరూషలేములో ఉన్న ఆలయము కొరకు వచ్చి వారు కానుకలను తీసుకొని వస్తారు. రాజులు ఆ ఆలయానికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో రారు, వారు కానుకలు తీసుకొని వస్తారు అని చెప్పి ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు తన స్వాస్థ్యం పట్ల ఎలాంటి కార్యాలు ఆయన చేస్తాడో, ఈ యొక్క తన ప్రజల పట్ల ఎలాంటి అద్భుతాలు చేస్తాడో ఈ యొక్క కీర్తన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక అందుకే నమ్మకంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, నమ్మకంతో దేవునికి మొర్రపెడుతున్నాడు. దేవుడు తన స్వాస్థ్యమును బలపరుస్తాడని, వారు అలసి ఉండగా ఆయన బలపరుస్తాడని, ఆ స్వాస్థ్యం మీద వర్షాన్ని సమృద్ధిగా కురిపిస్తాడు అని, ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు అని చెప్పి ఈ కీర్తన భాగంలో మనం చూస్తున్నాం. కనుక దేవుడు విడిచిపెట్టడు, దేవుడు దీనులను ఆదరిస్తాడు, దీనులకు సదుపాయము కలుగుతుంది. ఆయన అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగుతుంది. ఆయన సన్నిధిలో దీనులముగా ఉన్నప్పుడు మనకు ఆయన సదుపాయం కలుగు చేస్తాడు, మన పట్ల ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకు అనంటే లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఆయన పేదలను కటాక్షించేవాడుగా ఉన్నాడు. ఆపత్కాలమందు ఆయన వారిని తప్పిస్తాడు. కనుక దేవుడు వారిని విడిపిస్తాడు, వారి పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. వారిని స్వాస్థ్యముగా ఎన్నుకున్నాడు, వారిని విడిచిపెట్టడు, వారిని దాటిపోడు. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నశించిపోతున్న మనలను ప్రేమించి ఆయన మనల్ని రక్షించుకొని మనలను కూడా తనకు స్వాస్థ్యముగా చేసుకున్నాడు. మనము కూడా ఆయనకు స్వకీయ జనాంగముగా ఉండునట్లుగా ఆయన మనల్ని చేశాడు. కనుక ఇప్పుడు తన స్వాస్థ్యము మీద వర్షాన్ని కురిపించగలిగిన వాడు, తన స్వాస్థ్యము అలసి ఉండగా ఆయన బలపరుస్తాడు, కృంగి ఉండగా లేవనెత్తుతాడు, దుఃఖములో ఉండగా ఆయన ఓదారుస్తాడు, గొప్ప కార్యాలు ఆయన మన పట్ల జరిగిస్తాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఆయన కృప చూపేవాడు, ఆయన మేలు చేసేవాడు, నూతన కార్యాలు ఆయన జరిగిస్తాడు. కనుక దేవుడు మనల్ని ప్రేమించి ఈ ప్రతిష్ట కూడికలు మనకిచ్చి, ఈ కూడికల్లో కూడా మనం ప్రార్థించటానికి, మొర్రపెట్టడానికి దేవుడి అవకాశం ఇచ్చారు. ఆయన కనుదృష్టి మన మీద ఉంది, మన మీద ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. మనం అలసి ఉండగా ఆయన మనల్ని బలపరుస్తున్నాడు, ఉన్నతమైన కార్యాలు ఆయన మన పట్ల జరిగిస్తున్నాడు. కనుక ఈ 7 రోజులు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన, పెట్టిన మొర ఆయన ఏమాత్రం కూడా త్రోసివేయకుండా ఆ మొరను ఆలకించి, ఆ ప్రార్థన ఆలకించి ఆయన గొప్ప కార్యాలు జరిగించి గొప్ప జవాబు ఆయన మనకు అనుగ్రహించాడని మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. కనుక మనల్ని ఓదార్చేవాడు, మనల్ని ఆదరించేవాడు, నూతనమైన కార్యాలు మన పట్ల జరిగించేవాడు. కనుక ప్రభుని ఎంతైనా దేవుని స్తుతించాలి. అయ్యా, నీ స్వాస్థ్యాన్ని విడిచిపెట్టేవాడు కాదు, నువ్వు ఎన్నుకున్న వారిని, నువ్వు ఏర్పరచుకున్న వారిని విడిచిపెట్టేవాడు కాదు, దాటిపోయేవాడు కాదు. అయ్యా, నీ కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు నీ స్వాస్థ్యం మీద ఉంటుందయ్యా. నీ స్వాస్థ్యం మీద నువ్వు వర్షాన్ని కురిపించేవాడవు అయ్యా. నీ స్వాస్థ్యము మీద వర్షపు జల్లులు కురిపించేవాడవు. నీ స్వాస్థ్యం అలసి ఉండగా నువ్వు బలపరిచేవాడవు, నువ్వు కటాక్షించేవాడవు. నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్య భాగాన్ని బట్టి
ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. ఆయన తన స్వాస్థ్యము మీద ఆయన వర్షమును సమృద్ధిగా కురిపిస్తాడు. ఆయన స్వాస్థ్యం అలసి ఉండగా ఆయన దాన్ని బలపరుస్తాడు. అయ్యా, మీరు కృప చూపండి, మీరు బలపరచండి, మీరు ఆదరించండి, నూతన కార్యాలు మీరు చేయండి. అయ్యా, మీరు దాటిపోవద్దు, మీరు సహాయం చేయండి ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభుకి మొర్ర పెడదాం, ప్రభుని అడుగుదాం. అయ్యా, కృప చూపయ్య అని అడుగుదాం. సహాయం చేయి అయ్యా, నీ స్వాస్థ్యమైన వాడిని విడిచిపెట్టేవాడు కాదు. అయ్యా, వర్షపు జల్లులు కురిపిస్తావు. అయ్యా, అలసి ఉండగా బలపరుస్తావు, కటాక్షము చూపుతావు, లేవనెత్తువాడవు నీవేనయ్యా. మీరు మా ప్రార్థనకు జవాబు ఇవ్వండి, మా విజ్ఞాపనలకు జవాబు ఇవ్వండి. నీవు కార్యము చేయి ప్రభా, నీవు సహాయం చేయి ప్రభా. విడిచిపెట్టద్దు, దాటిపోవద్దు, కృప చూపయ్యా అని చెప్పి అడుగుదామండి. దేవుని అడుగుదాం. అందరికి కూడా ప్రభు వైపు చూడండి. నీ వర్షపు జల్లుల చేత నన్ను తడుపయ్యా, నీ వర్షము కురిపించు అయ్యా. నీ స్వాస్థ్యము మీద వర్షము కురిపించేవాడవయ్యా. అయ్యా, ఎండిపోయిన స్థితిలో ఉన్నాను, చిగురించినట్లు ఫలించినట్లు అయ్యా కృపచూపు. మీ వర్షపు జల్లుతో నన్ను తడపండి, మీ కార్యం నా పట్ల జరిగించండి, మీరు సహాయం చేయండి ప్రభా అని చెప్పి ప్రభుని అడుగుదామండి. ప్రభువా, మీరు సహాయం చేయండి. మౌడుబారిపోయిన స్థితి, ఎండిపోయిన స్థితి, దిక్కుతోచని స్థితి అయ్యా, అలసిపోయిన స్థితి అయ్యా, కృంగిపోయిన స్థితి, దుఃఖములో ఉన్న స్థితి విడిపించు. గొప్ప కార్యాలు చేయండి. కృప చూపండి ప్రభా, కృప చూపండి ప్రభా. మీ వర్షపు జల్లులు కురిపించండి, మీ వర్షపు జల్లులు కురిపించండి, మీ వర్షపు జల్లులు అయా కురిపించి నన్ను తడపండి. నేను ఫలించినట్లుగా, చిగురించినట్లుగా నీ కార్యము చేయి ప్రభా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవమా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పావురమా సంఘముపై ఆలుమిదే జ్వాలలుగా, పావురమా సంఘముపై రాలుమిదే. హల్లెలూయా, 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 హల్లెలూయా. పావురమా సంఘముపై పావురమా సంఘముపై రాలుమిదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తొలగరి వానలు కురిసే ఫలభరితం పై వెలసే. తొలగరి వానలు కురిసే ఫలభరితం పై వెలసే. కడవరి చిను పడగా పొలములు, కడవరి చిను పడగా పొలములు ఫలించెను దీవెనలే, ఫలించెను దీవెనలే. పావురమా సంఘముపై రాలుమిదే. పావురమా రాలుమిదే జ్వాలలుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అభిషేకాల హృదమై
అపవాదిని కూర్చెదమే, అభిషేకాలం మృతమై అపవాదిని కూర్చెదమే. సభకే జయ భూమికే జయ, భూమికే జయ. ప్రబలెను ప్రభు హృదయం, ప్రబలెను ప్రతి హృదయములో. పావురమా స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. పావురమా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలహీనతలో బలమా, బహుమానములో బలహీనతలో బలమా, బహుమానములో మహిమా. వెలిగే వర ఓ పావుర, వెలిగే వర ఓ పావుర. దిగిరా దిగిరా త్వరగా, దిగిరా దిగిరా త్వరగా. పావురమా సంఘముపై కాలునిదే జ్వాలలుగా. పావురమా సంఘము కాలునిదే జ్వాలలుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ ప్రేమ సకల ఆశీర్వాదాల కారణభూతుడా మా యేసయ్య మీ స్తోత్రం. మీ స్వాస్థ్యం మీద నీవు వర్షమును కురిపించేవాడు, అది అలసి ఉండగా బలపరిచేవాడు. అయ్యా, నీవు నీ స్వాస్థ్యం మీద ఎలాంటి కటాక్షాన్ని చూపుతావో, ఎలాంటి ప్రేమ కలిగి ఉంటావో మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడిన స్తోత్రాలు. ఆనాడు ప్రభా ఇశ్రాయేలు కొరకు, ఇశ్రాయేలు దేశం కొరకు అయ్యా మీరు ఆకాశం నుండి వర్షపు జల్లులు కురిపించారు. ఈనాడు మమ్మల్ని ప్రేమించి సంఘము కొరకు పరిశుద్ధాత్మ వర్షపు జల్లు కురిపించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మీరు మమ్మల్ని స్వాస్థ్యముగా ఎన్నుకున్నారు. సంఘము మీ స్వాస్థ్యం, సంఘము మీరు ఏర్పరచుకున్న స్వాస్థ్యమయ్యా. ఈ స్వాస్థ్యము మీద పరిశుద్ధాత్మ జల్లులు, పరిశుద్ధాత్మ వర్షపు జల్లులు, తొలకరి వర్షం, కడవరి వర్షపు జల్లులు అయా ప్రభా మీరు కురిపించండి. ఫలింప చేయండి అయా, ఫలింప చేయండి, అభివృద్ధి చేయండి అయా ప్రభా. ఎండుతనము లేకుండా, వాడిపోయిన పరిస్థితులు లేకుండా చిగురించున్నట్లుగా, ఫలించున్నట్లుగా, ఎదుగునట్లుగా మీరు కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకునైనా మీ కనుదృష్టి మీ స్వాస్థ్యం మీద ఉంచండి. మీరు బలపరచండి ప్రభా, మీకు స్తోత్రాలు. మీరే గొప్ప కార్యాలు మీరు జరిగించండి. వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి నూరంతలకు ఫలింపచేయండి. చేరి కూడి వచ్చిన మా పిల్లలందరినీ ఆశీర్వదించి, ఎవరి అవసరత ఎక్కడితో వచ్చిన ఎవరి అవసరతలు అక్కలన్నీ తీర్చి అయ్యా, రేపు పునరుద్ధాన దినమందు జరుగుతున్న ఆరాధనలో తోడుగా ఉండి క్రమముగా, మర్యాదగా, జయకరంగా జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సమర్పించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామ సమర్పించు. నా ప్రాణమా యెహోవాను సమర్పించు,
ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవడు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, మనందరినీ సర్వ సత్యంలోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రవేశనం సంపూర్ణం. అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. కృప కలుగునుగాక.